భారత్ క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ పేరు ఒక ప్రత్యేక చాప్టర్. పరుగుల యంత్రంగా, చేజింగ్ లో తిరుగులేని బ్యాటర్ గా, అద్భుతమైన ఫిట్నెస్ కు ప్రతీకగా, దూకుడైన కెప్టెన్ గా కోహ్లీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకటిగా నిలిచిన కోహ్లీ 3 ఫార్మాట్లలోనూ భారత్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. ముఖ్యంగా ఒత్తిడితో ఉన్న మ్యాచ్ల్లో బాధ్యత తీసుకుని జట్టును విజయ తీరాలకు చేర్చిన తీరు అతడిని అభిమానులకు మరింత దగ్గరికి చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో దాదాపు 2 దశాబ్దాలుగా కొనసాగుతున్న కోహ్లీ ప్రయాణంలో ఎన్నో రికార్డులు, అవార్డులు, చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఉన్నాయి. ప్రపంచ కప్ విజయాలు, టెస్టు క్రికెట్లో భారత్ జట్టుకు బలమైన పునాది వేయడం, వన్డేల్లో పరుగుల వరద పారించడం వంటి ఎన్నో ఘనతలు అతడి కెరీర్లో భాగమయ్యాయి. ఎన్ని మైలురాళ్లు చేరుకున్నా పరుగులపై ఆకలి తగ్గకుండా ముందుకు సాగడం కోహ్లీ ప్రత్యేకత. చీకు, చేజ్ మాస్టర్, కింగ్ ఇవన్నీ విరాట్ కోహ్లీకి క్రికెట్ ప్రపంచం ఇచ్చిన పేర్లు. అయితే చీకు అనే పేరు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టక ముందే అతడితో ఉంది. కానీ చేజ్ మాస్టర్, కింగ్ వంటి బిరుదులు మాత్రం అంతర్జాతీయ క్రికెట్లో 18 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో కోహ్లీ సాధించిన అద్భుతమైన విజయాల నుంచి వచ్చాయి. మరి అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ సాధించిన రికార్డ్స్ ఏంటో చూసేద్దామా? వన్డే క్రికెట్లో 50 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన తొలి బ్యాటర్గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు అతడి ఖాతాలో 54 వన్డే సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో పరుగుల చేజింగ్ సమయంలో కోహ్లీ 29 సెంచరీలు సాధించాడు. వీటిలో 24 సెంచరీలు భారత్ విజయాలు రావడం ప్రత్యేక రికార్డు. భారత టెస్ట్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ 40 విజయాలు సాధించాడు. భారత క్రికెట్లో అత్యధిక టెస్ట్ విజయాలు సాధించిన కెప్టెన్ గా నిలిచాడు. ప్రస్తుత అంతర్జాతీయ క్రికెటర్లలో ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధికంగా 11 సెంచరీలు చేసిన ఘనత కోహ్లీ పేరిట ఉంది. 2017, 2018 సంవత్సరాల్లో వరుసగా ఈ ఫీట్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుత ఆటగాళ్లలో అత్యధికంగా 71 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఆల్ టైమ్ జాబితాలో సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. టెస్టు క్రికెట్లో 7,000 పరుగులను అత్యంత వేగంగా పూర్తి చేసిన భారత బ్యాటర్గా కోహ్లీ రికార్డు సాధించాడు. 81 మ్యాచ్ల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. టెస్ట్ కెప్టెన్ గా 7 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక భారత ఆటగాడు విరాట్ కోహ్లీ. భారత కెప్టెన్లలో ఈ విషయంలో అతడిది అగ్రస్థానం. విదేశీ గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్ లో వరుసగా 4 సెంచరీలు చేసిన తొలి భారత బ్యాటర్ గా కోహ్లీ నిలిచాడు. 2017లో శ్రీలంకతో జరిగిన టెస్టులో కోహ్లీ కేవలం 93 బంతుల్లో సెంచరీ సాధించాడు. దీంతో భారత టెస్ట్ కెప్టెన్లలో అత్యంత వేగంగా శతకం చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఒకే వన్డే ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా కోహ్లీ రికార్డు సాధించాడు. 2023 వన్డే ప్రపంచ కప్ లో 765 పరుగులు చేసి ఈ ఘనత అందుకున్నాడు. వన్డేల్లో 8,000, 9,000, 10,000, 11,000, 12,000, 13,000, 14,000 పరుగులను అత్యంత వేగంగా పూర్తి చేసిన బ్యాటర్గా విరాట్ కోహ్లీ రికార్డులు సృష్టించాడు. క్రికెట్లోని 3 ఫార్మాట్లలోనూ ఐసీసీ ర్యాంకింగ్స్లో 900కు పైగా రేటింగ్ పాయింట్లు సాధించిన ఏకైక ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా 22 ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. శ్రీలంకపై వన్డేలో కోహ్లీ 10 సెంచరీలు సాధించాడు. ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన బ్యాటర్గా ఇది అతడి ప్రత్యేక రికార్డు. శ్రీలంకపై అన్ని ఫార్మాట్లలో కలిపి 15 అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఘనత కూడా కోహ్లీ పేరిట ఉంది. వెస్టిండీస్ పై వన్డే క్రికెట్లో అత్యధికంగా 9 సెంచరీలు చేసిన బ్యాటర్గా కూడా విరాట్ కోహ్లీ రికార్డు సాధించాడు. ఒక దశాబ్దంలో 20,000 లేదా అంతకంటే ఎక్కువ అంతర్జాతీయ పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ. 2011 నుంచి 2020 మధ్య ఈ అరుదైన ఘనతను సాధించాడు. T20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా 7 ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.